తెలంగాణ వ్యాప్తంగా పెట్రోల్ బంక్ల దగ్గర భారీగా క్యూ కట్టే వాహనాలు పెట్రోల్ బంకులు మూసివేస్తారన్న వదంతులతో జనం పరుగులు తీస్తున్నారు. నిన్నటి నుంచి చమురు కోసం బారులు తీరారు వాహనదారులు. అయితే రాత్రి నుంచి కూడా వాహనదారులు బారులు తీరడంతో చాలా చోట్ల బంక్లను మూసివేశారు. ఉదయం ఫిల్లింగ్ స్టేషన్లు ఓపెన్ చేయక ముందే వాహనదారులు బారులు తీరారు. పలుచోట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ జామ్లతో సాధారణ జనాలు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా పెట్రోల్ బంక్ల దగ్గర భారీగా క్యూ కట్టాయి వాహనాలు పెట్రోల్ బంకులు మూసివేస్తారన్న వదంతులతో జనం పరుగులు తీస్తున్నారు. నిన్నటి నుంచి చమురు కోసం బారులు తీరారు వాహనదారులు. అయితే రాత్రి నుంచి వాహనదారులు బారులు తీరడంతో చాలా చోట్ల బంక్లను మూసివేశారు. ఉదయం ఫిల్లింగ్ స్టేషన్లు ఓపెన్ చేయక మునిపే వాహనదారులు బారులు తీరిన పరిస్థితి. పలుచోట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కూడా ఏర్పడింది. ట్రాఫిక్ జామ్లతో సాధారణ జనాలు ఇబ్బందులు పడుతున్నారు. కుకట్పల్లిలో పలు పెట్రోల్ బంకుల్లో వినియోగదారుల రద్దీ కొనసాగుతోంది. ఒకేసారి పెట్రోల్ కోసం వినియోగదారులు బయటకు రావడంతో కిలోమీటర్ల మేర క్యూ లైన్ ఏర్పడింది. పెట్రోల్ బంకుల దగ్గర గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు వినియోగదారులు. నగర్ నుండి పెట్రోల్ బంకులు అన్ని బంద్ ఉన్నాయి. జైంట్ మన ఇక్కడ జైంట్ దగ్గర కూడా పోయినా ఆడ కూడా అన్ని క్యూ కట్టి ఉన్నాయి బండ్లన్నీ. ఏ బండి అయినా ఇప్పుడు ఎంత పడుతుంది? 4 లీటర్లు పడుతుంది. 4 లీటర్లు పడితే మన మధ్యాహ్నం వరకు అయిపోతుంది. మళ్ళీ ఎంతసేపు లైన్లో కూడా ఇప్పుడు 1.5 అవర్ అయింది లైన్లో నుంచి. రోజు 10 లీటర్లు పడుతుంది. కొత్త నుండి 7 దాకా నడుస్తుంది. అది 5 లీటర్లు బండిలో పోస్తే డబ్బులు పోయానంటారు వీళ్ళు. ఎలా నడుస్తుంది మాకు? ఆటో డ్రైవర్ల కష్టాలు చూడండి. ఇప్పుడు వాళ్ళు డబ్బాలు పోయానంటారు. బండ్లు అయితే పెద్ద బండ్లు అయితే ఫుల్ ట్యాంక్ నింపుకుంటారు వాళ్ళు.